Hello, my friend. Welcome to day 1 of the Learn 60 Idioms in 30 Days series. ఇప్పుడు నేను నేర్పించే 2 idioms ని కూడా మీరు మీ డైలీ కాన్వర్సేషన్స్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎగ్జాంపుల్ సహాయంతో మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. If you don't know what an idiom is a phrase or a group of words that you can't just translate word for word to understand what it means. With an idiom, we have to understand what it means without translating every single word. For example, hit the books. It doesn't mean hitting the books. It actually means study hard. This is how idioms work. Let's learn two of the most commonly used idioms. First idiom వచ్చేసి a blessing in disguise. A blessing in disguise means something that seems bad at first but turns out to be good. ఏదైనా సమస్య లేదంటే కష్టం మంచి ఫలితానికి దారి తీసినప్పుడు, అనుకోకుండా ఏదైనా మంచిగా మారినప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఏదైనా ముందు చెడుగా అనిపించి లాస్ట్కి వచ్చేసరికి మీకు మంచి జరిగిందనుకోండి, దాన్ని a blessing in disguise అంటాం. ఫర్ ఇన్స్టాన్స్, losing my job felt terrible, but it was a blessing in disguise. I found a better one. అంటే నాకు ఉద్యోగం కోల్పోవడం చాలా బాధగా అనిపించింది, కానీ అది ముందు చెడుగా అనిపించిన ఒక వరం. ఆ జాబ్ కోల్పోవడం వల్ల నాకు అంతకన్నా మంచి జాబ్ దొరికింది. సో a blessing in disguise means something that seems bad at first but turns out to be good. నెక్స్ట్ ఇడియం నేర్చుకునే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. బస్ మిస్ కావడం ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే ఇంకొక బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నేను నా చిన్ననాటి మిత్రుల్ని కలిశాను. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాసారా? వెరీ గుడ్. మీ ఆన్సర్స్ నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ మీన్స్ టు మేక్ అ బ్యాడ్ సిచ్యువేషన్ ఈవెన్ వర్స్. అంటే ఇప్పటికే ఉన్న సమస్యను ఇంకా ఎక్కువ డిఫికల్ట్ చేయడం. మన తెలుగులో గాయం లేదంటే పుండు మీద కారం చల్లడం అని ఎవరో ఒకరు అనడం మీరు వినే ఉంటారు. దానిలాగానే ఇంగ్లీష్లో యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ కూడా. ఏదైనా పరిస్థితినైనా లేదంటే ఎవరినైనా ధైర్యం చూపి శాంతపరచాల్సింది పోయి ఇంకా కోపం తెప్పించినప్పుడు లేదంటే సమస్యను ఇంకా పెంచినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనం యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ని వర్డ్ బై వర్డ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే అగ్గిలో పెట్రోల్ పోయడం అనే మీనింగ్ వస్తుంది కదా. అసలైతే మన భాషలో ఇలా ఎవరితో మనం అనం, కానీ అగ్గిలో పెట్రోల్ పోయడం అన్నా కూడా ఉన్న సమస్యను పెద్దదిగా చేయడమే కదా. సో మన తెలుగులో పుండు మీద కారం చల్లడాన్ని ఎలా యూజ్ చేస్తామో ఎగ్జాక్ట్గా అలానే యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ని కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టాన్స్, హీ ఈస్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ స్టడీస్ అండ్ నౌ కంపేరింగ్ హిమ్ టు అదర్స్ విల్ ఓన్లీ యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. అతను ముందే చదువులో ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు అతన్ని వేరే వాళ్ళతో పోల్చడం కేవలం పుండు మీద కారం చల్లుతుంది. అంతేకాని ఇంకేమైనా లాభం ఉందా? లేదు కదా. అతన్ని ఇంకా ఎక్కువ బాధ పెట్టినట్టే కదా, పుండు మీద కారం చల్లినట్టే కదా. దాట్స్ వై హియర్ వి యూస్ యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నైబర్స్ ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు వేరే ఎవరైనా మధ్యలో వచ్చి వాళ్ళ గొడవ పెంచుతున్నారనుకోండి, మీరు ఆ గొడవ పెంచుతున్న వాళ్ళతో ఇలా చెప్పవచ్చు, డోంట్ యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్, దే ఆర్ ఆల్రెడీ ఆర్గ్యూయింగ్. సో ఇలా మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్కి తగ్గట్టు ఇడియమ్స్ చెప్పవచ్చు. నౌ ఇట్స్ టైమ్ టు టెస్ట్. ఆమె ముందే ఆమె పని వల్ల స్ట్రెస్ అయి ఉంది. ఇప్పుడు ఆమెతో వాదించడం కేవలం పుండు మీద కారం చల్లుతుంది, అంతేకాని ఇంకేం లాభం లేదు. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తామో కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, జస్ట్ ట్రై ఇట్. రాస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే మిస్టేక్స్ తగ్గుతూ వస్తాయి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? గ్రేట్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్ చెక్ చేస్తాను. ఇప్పుడు వీడియో చూసి తర్వాత ఈడియమ్స్ మర్చిపోవడం కాదు. ఇప్పుడే ఒక నోట్స్ పెన్ తీసుకొని ఫస్ట్ ఈ 2 ఈడియమ్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఎన్ని మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, నేను వాటిని కరెక్ట్ చేస్తాను. ఒక్కో ఈడియంతో అట్లీస్ట్ 5 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. టోటల్గా 2 ఈడియమ్స్తో 10 సెంటెన్సెస్. తర్వాత ఏం చేయాలంటే వాటిని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకపోతే
ఇక్కడే కింద కామెంట్ బాక్స్లో సెంటెన్సెస్ కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తాను. అండ్ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ టూ. సో స్టార్ట్ రైటింగ్ నౌ. అండ్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. I am not only your teacher, but also your friend. See you tomorrow for day 2 of Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.